నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శైవక్షేత్రాన్ని కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచే భక్తులు వేలాది మంది ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఆలయంలో చూసినట్టయితే భక్తులతో కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ప్రధానంగా ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కానీ ఇటు పెద్దవారు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ ఆలయానికి వచ్చి ఉదయం నుంచి వచ్చి దర్శించుకునేందుకు కూడా వేలాది మంది కూడా భక్తులు కూడా క్యూ కొడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కూడా భక్తులు ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చాలామంది కూడా మహిళలు కూడా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఉతికలు వెలిగించి పసుపు కుంకాలతో ఆలయంలో ఎక్కువ మంది కూడా మహిళలు కానీ పెద్దవారు ఎక్కువ మంది ఇక్కడ భక్తులు వచ్చి తమ కోరికలు నేర్చుకునేందుకు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇటు చూసుకున్నట్టయితే అన్ని దేవాలయాలు అంటే ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం నగరంలోని గుండుమల్లేశ్వర ఆలయం, అదేవిధంగా తీర్థాలలోని సంగమేశ్వర ఆలయం, అదేవిధంగా కూసుమంచులోని ఆలయాల్లోని అన్ని ఆలయాలు కూడా మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నారు, వాళ్ళని చూద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా ఈ శివరాత్రి గురించి ఎందుకు వచ్చారు, ఈ ఆలయం ఎందుకు వచ్చారు? మహాశివరాత్రి సందర్భంగా ఈ గుంటిమల్లేశ్వర క్షేత్రం బాగా ఉమ్మడి జిల్లాలో పేరొందిన దేవాలయము, స్వయంభూ దేవాలయం. ఇది స్వయంభూ దేవాలయం కావటం వలన మేము యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉంటాను, హైకోర్టు లాయర్ గారిని. కాకపోతే ఇక్కడ ఇన్లాస్కి ఇక్కడ రావటం మూలంగా ఇంటికి ఇక్కడ రాత్రి నుంచి భక్తులు బాగా కిటకిటలాడుతారంటే మార్నింగ్ తెల్లవారుజామున వచ్చాము. తెల్లవారుజామున వచ్చే విధంగా బాగా జనం ఉన్నారు. రాత్రి 12 గంటల నుంచి ఇక్కడ పూజలు స్టార్ట్ అయినాయంట. ఆ పూజలతో పాటు కలెక్టర్ గారు, తర్వాత పెద్ద పెద్ద ప్రోటోకాల్ వాళ్ళంతా వచ్చిపోయారంట. ఇప్పుడు మామూలు సామాన్య భక్తులకి ఇచ్చిపోతున్నారు. ఇక్కడ ఒక మంచి సౌకర్యం ఏముందంటే స్వయంభూ లింగానికి మనమే అర్చన చేసుకునే అవకాశం మనకి కల్పించారు. దానికి ఎండోమెంట్ వరకు కృతజ్ఞతలు మనం చేయొచ్చు. తర్వాత ఈ దేవాలయంలో పనిచేస్తున్న ఎండోమెంట్ అధికారులు చాలా మంచిగా కోఆపరేటివ్ చేస్తున్నారు. చాలామంది భక్తులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఎటు పోవాలా, ఏం చేయాలా, ఎక్కడ దండం పెట్టుకోవాలా, ఎటు తిరగాలనే ప్రోత్సాహం మాత్రం బాగుంది వాళ్ళతోటి. కాబట్టి ఈ గుడి అన్ని ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ శివాలయం స్వయంభూ కాబట్టి చాలా ఎక్కువ మంది భక్తులు కూడా కనిపిస్తున్నారు. మన దగ్గర ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గుళ్ళు, ఇంకా కాకపోతే అవేంటి అంటే స్వయంభూ కావు, కొన్ని కాకతీయుల కాలం నుంచి ఇట్లా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రం యొక్క ఇదేంటంటే ప్రాధాన్యత, గుంటి మల్లేశ్వర అనే అతను ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఆ వ్యవసాయ టైంలో ఏదో గుణపము ఆ లింగేశ్వరికి తలగటం వల్ల ఏదో రక్తం వచ్చి ఏదో జరిగిందని నానుడి ఉంది. దాని మూలంగా ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రసిద్ధి చెందడం వల్ల చాలామంది భక్తులు మాత్రం వస్తున్నారండి. దాంట్లో భాగంగా నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మాకు ఎర్రవరం అనే బాల ఉగ్రనరసింహస్వామి దేవస్థానం ఉంది, దానికి కమిటీకి కూడా నేను ఆ ట్రస్ట్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు శివరాత్రి పుణ్యదినం కాబట్టి ఇక్కడికి రావడం జరిగిందండి. చెప్పండి, ప్రధానంగా మీరు ఈరోజు ఆలయంకి వచ్చారు, ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఆలయంలో బాగా అనిపిస్తుందండి. సంప్రదాయమైన బట్టలు వేసుకుంటే, సంప్రదాయ సిద్ధమైన బట్టలు వేసుకుంటే గుడి లోపలికి అనుమతిస్తారు. స్వయంగా మనం అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా దేవాలయం మనం అభిషేకం చేసుకోవడానికి అవకాశం స్వయంగా ఉంటుంది. మేము దంపతులతో వచ్చాము. సంప్రదాయ బట్టలు కనుక ఉంటే లోనకేయండి. స్వయంభూ ఇక్కడ గుంటుమల్లేశ్వర స్వామి ఆలయం అండి. చాలా పురాతనమైన ఆలయం. నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తున్నానండి. నాది వేరే ఊరి నుంచి కూడా చాలా బాగా చేస్తారు. పూజలు కానీ ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా క్రమశిక్షణగా, దర్శనాలు కానీ క్యూలో నిల్చొని కొన్ని గంటల పాటు కూడా వెయిట్ చేసి అభిషేకం చేసుకోవాలనే కోరిక ప్రతి భక్తునికి ఇక్కడ ఉంటుందండి. ఎందుకంటే స్వయంభూ లోపలికి పోనిస్తారండి, తృప్తిగా అభిషేకం చేసుకోవచ్చు ఈ శివరాత్రి పర్వదినంలో. ఇదండి. మనతో పాటు మహిళా భక్తులు అడుగుదాం. చేద్దామన్నా, ఉదయం నుంచి మీరు పొద్దున వచ్చారు కదా, ఇక్కడ ఆలయంలో పూజ ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అభిషేకం చేయనిస్తారు, లోపలికి వెళ్ళనిస్తారు, మంచిగా దర్శనం ఉంటుంది, బాగా కార్యక్రమాలు చేస్తారు, మంచిగా సౌకర్యం ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, మంచిగా సౌకర్యం ఉంటుంది, అన్ని కార్యక్రమాలు బాగా చేస్తారు, మంచిగా అనిపిస్తుంది. కళ్యాణోత్సవం బాగా చేస్తారు, మంచిగా అన్నీ బాగుంటుంది. ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నారు, అడిగి చూద్దాం. అసలు ఆలయంలో ఇక్కడ చాలామంది కూడా భక్తులు ఎక్కువగా పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడం, ఎలా చెప్పండి? శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. శివరాత్రి సందర్భంగా దేవుని దర్శించుకోవడానికి వచ్చాము.
ప్రతిసారి వస్తామండి, దర్శించుకొని వెళ్తామండి. ఓకే, మొత్తం చూసినట్టయితే శైవక్షేత్రాల్లో శివాలయాలు మాత్రం కళకళలాడుతున్న పరిస్థితి వస్తుంది. రాత్రి నుంచి ఎక్కువగా సంఖ్యలో కూడా భక్తులు కూడా ఆలయాలకు వస్తున్నారు. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి స్నానం చేసుకుంటూ భక్తులు దర్శించడానికి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్న పరిస్థితి వస్తుంది. చూడొచ్చు, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని క్షేమక్షేత్రాల్లో మొత్తం భక్తులతో మాత్రం కిటకిటలాడుతున్న పరిస్థితి కనుక చెప్పవచ్చు. ఏదైతే ఉదయం తెల్లవారుజాము నుంచే ఆలయాలకి భక్తులు ఎక్కువగా పోటెత్తుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహిళలు తెల్లవారుజాము స్నానం చేసి ఎక్కువ సంఖ్యలో ఆలయాలకు వచ్చి కూడా ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం శైవక్షేత్రాల్లో మాత్రం భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇకున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides TV, ఖమ్మం శివాలయం గుడి నుంచి.